హాయ్ అండి అందరికీ. నేనైతే ఇప్పుడు ఇంట్లోనే సింపుల్‌గా ఎగ్ రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చూసేయండి. ఫస్ట్ అయితే ఇందులోకి మనము ఆయిల్ ఏసుకోవాలి. ఆయిల్ ఏసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ కూడా యాడ్ చేయాలి. ఆనియన్స్ యాడ్ చేసుకున్నాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి. తర్వాత కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. సో ఇది మొత్తం మంచిగా మిక్స్ చేయాలి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్‌లో వచ్చేంత వరకు మిక్స్ చేయాలి. తర్వాత త్వరగా మనకి కుక్ అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకు త్వరగా కుక్ అవుతుంది. సో నేను సాల్ట్ కూడా యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసి మొత్తం ఇలా మిక్స్ చేశాను. మిక్స్ చేశాక తర్వాత మనం ముందుగా ఎగ్స్ బ్రేక్ చేసి పెట్టుకోవాలి. సో ఇందులోకి నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. 4 ఎగ్స్ బ్రేక్ చేసేసి ఇందులోకి వేసాను. ఎగ్స్ వేసాక లో ఫ్లేమ్లోనే మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తాయి. తర్వాత ఇందులోకి కారం పొడి అండ్ ధనియాల పౌడరు, గరం మసాలా కూడా యాడ్ చేశాను. మన టేస్ట్కి తగినట్టుగా కారం ఉప్పు వేసుకోవాలి. సో మేమైతే స్పైస్ ఎక్కువ తినాం కాబట్టి కొద్దిగానే కారం వేసాము. మీ స్పైసీకి తగ్గట్టుగా మీరు కొంచెం కారం పొడి కానీ ఏదైనా కానీ మీకు ఇష్టం వచ్చినట్టుగా వేసుకోవచ్చు. ఇందులోకి రైస్ వేసి మొత్తం మిక్స్ చేసి కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేసి మొత్తం మిక్స్ చేయాలి. మొత్తం మిక్స్ చేశాక మనకైతే మంచిగా టేస్టీ ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ కూడా చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.